ఓకే. ఓకేనా? ఓకే. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరి యొక్క శుక్రవార దినంలో మనం ప్రార్థన కోసమని చేరి వచ్చాము. ఈ ప్రార్థనకు సహకారంగా పురుగొల్పు చేసుకునే విధంగా కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం, సామ్స్ 34 6th వర్స్. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. 15వ వచనం కూడా చదువుతాను. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువు మరి యోగ్యత లేని నన్ను ప్రేమించినారు, రక్షించినారు. మీ కుమారులలో నన్ను కూడా ఒకరిగా చేర్చుకున్నందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ, మరి పాపని నన్ను ప్రేమించి యేసుక్రీస్తు వారి రక్తంలో కడిగి మీ కుమారులలో నన్ను కూడా చేర్చుకున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను మరి మా అందరితో మీరు మాట్లాడమని జీవం కలిగినటువంటి యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క అవకాశము నాకు ఇచ్చినందుకు యేసుక్రీస్తు ప్రభువారికి వేవేల వందనాలు తెలియజేస్తుంటాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటాను. చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనం ప్రార్థన చేయాలంటే ఇక్కడ భక్తుడు ఆయన మనసును దేవునికి ఏ విధంగా అప్పగించుకున్నాడో ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. మనం ప్రార్థన చేయాలంటే దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. పాపములను ఒప్పుకునేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. వాటిని ఒప్పుకో కాదు, వదిలిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మనం యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధికి వచ్చాం. 2026 మే నెలలో మరొక శుక్రవారంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో మన సమస్యలను, మన యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు వారికి మనం చెప్పడానికి వచ్చాం, లేదా సంభాషించడానికి వచ్చాం. ఆయనతో మనం ఏదైనా చెప్పుకోవచ్చు. బాధను చెప్పుకోవచ్చు, సంతోషాన్ని చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. అయితే మరి ముఖ్యంగా మనం ఈ దినాన్ని దేనికి కేటాయించుకున్నామంటే ప్రార్థన కోసం కేటాయించుకున్నాం. మనం ప్రార్థన చేయాలంటే ముందుగా మనకు దీన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దీనుడై ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూపిన మార్గంలో, ఆయన చూపిన ప్రేమలో, ఆయన చూపినటువంటి ఆ యొక్క దయ, కరుణ, జాలి, ఈ మాటలు మన జీవితాల్లో ఉంచుకొని మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి జీవించాలి. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రమే దీన మనసు కలిగినటువంటి వ్యక్తులుగా కాకుండా లోకంలో, మన ఉద్యోగాల్లో, మన పనుల్లో, ఇంట్లో, బయట ఎక్కడున్నా కానీ మనం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడుతున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో ఆ జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రార్థనలను అంగీకరిస్తాడు అనే వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి దావీదు మహారాజు గొప్పవాడే, కానీ ఆయన దేవుని సన్నిధికి వచ్చేసరికి రాజుగా కాకుండా దీనుడుగా, దాసుడుగా, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆయనను ఆయన తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దేవునికి చెప్పుకుంటా ఉన్నాడు. ప్రతి సమస్యను ఆయన చెప్పుకుంటే ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు? అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు. ఈ లోకంలో మనుషులు కొంత మాత్రమే మనల్ని ఆదరిస్తారు, కొంతవరకే మనకు సాయం చేస్తారు, కొంత మేరకే మనకు ఏదైనా కానీ వాళ్ళు చేయగలరు. కానీ మన జీవితాంతము సమృద్ధిగా మనకు మేలు, సమృద్ధిగా మన కష్టంలో నుంచి బయటికి తీసుకురావడం,
ఆయన చేయాలంటే ఆయన సన్నిధిలో దీన మనసు కలిగి జీవించాలి. దీనుల ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మారు మనసు పొందినటువంటి పాపుల ప్రార్థనను కూడా ఆయన ఆలకిస్తాడు. పాపుల ప్రార్థన కూడా ఎవరి ప్రార్థన? వాళ్ళు నాకు యేసు ప్రభు కావాలి అని ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే మనస్ఫూర్తిగా నేను పాపిని ప్రభువా అని క్షమాపణ అడుగుతారో, ఆ ప్రార్థనను కూడా ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి దేవుని బిడలారా, దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. ప్రార్థన జీవితము ఈ దినాల్లో తక్కువైపోతా ఉంది. అందరికీ ఉద్యోగాలు, లేకపోతే పనులు, లేకపోతే ఊరికేనే ఉండి ప్రార్థన చేయడంలో, వాక్యం చదవడంలో మనం ఏమైపోతా ఉన్నామంటే తగ్గిపోతా ఉన్నాం. సమయం తగ్గించబడతా ఉంది. మన అవసరాల కోసం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాము. సమయం ఉండగానే ఏమైపోతుందంటే ప్రార్థనను నెగ్లెక్ట్ చేసే వాళ్ళంగా ఉంటాము. వాక్యాన్ని చదవడంలో నెగ్లెక్ట్ చేస్తాము. ప్రార్థన చేసుకోవడం, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండాలా, కుటుంబ ప్రార్థన ఉండాలా, సంఘ ప్రార్థన ఉండాలా. మనము ఈ ఈ యొక్క క్రమాన్ని మనం పాటిస్తా ఉన్నప్పుడు దేవుడు మన ఇంటిని, మన సంఘాన్ని, మన దేశాన్ని, మన మన కుటుంబ సభ్యులను ఆయన దీవించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దావీదు ఆ దినాల్లో రాజుగా ఉండి దీన స్వభావం కలిగి ఉన్నాడు. పాత నిబంధన కాలంలో చాలా మంది దీనులుగా ఉండి దేవుని సన్నిధిలో అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చారు. దానియేలు దీనుడై ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటను ఆ రాజ్యంలో, బబులోను రాజ్యంలో నిలబెట్టగలిగాడు. ప్రార్థన ఆయన ఆయుధం. కాబట్టి ఇలా గొప్ప గొప్ప దైవజనులు దేవుని కోసము జీవించడానికి వాళ్ళు సిద్ధపడి దీన మనసు కలిగి వాళ్ళు ఏం చేశారు? దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చారు. దేవుడు సమాధానాన్ని ఇస్తూ వచ్చాడు. ఇంకొకరి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తానని ఇక్కడ ఈ 34వ కీర్తన 15వ వచనంలో రాయబడింది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఉన్నవి. నీతిగా జీవించడం ఈ లోకంలో ఇది చాలా కష్టమైనటువంటి విషయం. మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేస్తామో మనకు అంతే శోధనలు వస్తా ఉన్నాయి. ఆ శోధనలు జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మనల్ని గైడ్ చేస్తా ఉన్నాడు. ఈ లోకంలో జీవించినంత కాలము యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకంలో ఉంచి వెళ్ళాడు. ఆయనను సంచకరువుగా మన హృదయాల్లోనికి ఉంచాడు. కాబట్టి మనము మెలుకుగా ఉన్నట్టు ఆయన ఏం చేస్తాడు? పొడుస్తా ఉంటాడు. ముళ్ళకర్రతో పొడిచినట్టు మనం పొరపాటు చేస్తే ఇది పొరపాటు, సరి చేసుకో. మనం సరి చేసుకొని నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మనకు చూడండి ఎంత సమీపంగా వచ్చాడో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాది దేవుడై ఉండి, పరిశుద్ధుడు, నీతిమంతుడై ఉండి, పరలోకంలో సేరుకులు కేరుకుల చేత ఆయన స్తుతించబడుతున్నటువంటి ఆ దేవదేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు. ఏమి లేని, ఏంటి ఆయనకు జన్మించడానికి కూడా స్థలం లేదు. పశువుల పాకలో ఆయన జన్మించాల్సి వచ్చింది. ప్రపంచానికి ఆయన అన్ని వనరులు, గాలి, వర్షము, అగ్ని, వాయువులు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కానీ ఆయన వచ్చినప్పుడు దీన స్వభావం కలిగి దీనుడుగా ఆయన జీవితము దీన జీవితం, ఆయన జన్మ దీనకరమైనటువంటి జన్మ. యేసుక్రీస్తు ప్రభువారు దీనుడిగా వచ్చి ఆయన ఈ లోకానికి దేవుని యొక్క మార్గాన్ని, తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే ఉపదేశించాడో దానిని మనకందరికి ఆయన అప్పగించి మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మనకు ఆయనతో మాట్లాడుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలా? దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఎవరి మీదనైనా కోపం ఉంటే మనం ఏం చేయాలా? వారిని క్షమిస్తూ మనం యేసయ్య దగ్గర ఏమడగాల? ప్రభువా నన్ను క్షమించమని అడిగి ప్రార్థన చేసుకోవాలి. నీతిగా జీవించే వాళ్ళ ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు. దీన మనసు కలిగినటువంటి వారి ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మారు మనసు పొందినటువంటి మనం, పాపం గురించి ఎరుకలో ఉన్నటువంటి మనము దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే తగిన సమయంలో ఆయన
మన ప్రార్థనలన్నిటికీ కూడా జవాబును అనుగ్రహించి మన సమస్యలన్నిటిలో నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు ఆ రోజు ప్రార్థన చేస్తే ఆయనను సింహబోన్లో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఆయన దీన మనసు కలిగినటువంటి దైవజనుడుగా ఉన్నాడు. మనకు వీళ్ళందరూ రోల్ మోడల్స్. దావీదు అయితేనేమి, దానియేలు అయితేనేమి, నెహెమ్యా అయితేనేమి, ఎజ్రా అయితేనేమి, పౌలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా చాలా దీనులుగా దేవుని సన్నిధిలో ఏం చేశారు? కనిపెట్టుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ పరిచర్య చేస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు కూడా ఈ దినాల్లో మనల్ని మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉన్నాడు, ఆయన ఎలా జీవించాడు, ఏం చేశాడు, ఏం చేయమని చెప్తున్నాడని వాటిని మన మదిలో ఉంచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించి అన్ని విషయాలలో మనకు సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని మదిలో ఉంచుకొని మనల్ని మనం సరి చేసుకుంటూ దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ సన్నిధిలో ప్రభా మేము ప్రార్థన చేయడానికి వచ్చాము. అనేక విషయాలు మీ సన్నిధిలో మేము చెప్పుకోవడానికి వచ్చాం ప్రభా. మరి మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చారు. మా కొరకు అనేక మంది ప్రార్థించి అయినా మీ కొరకు మమ్మల్ని సంపాదించారు. మేము కూడా ఈ లోకంలో బ్రతుకుతూ నీతిగాను దీన మనసు కలిగి జీవించడానికి అయినా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలా జీవిస్తూ అయినా మరి మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మీరు వింటానని మీరు సెలవిస్తూ ఉన్నారు. అందులో బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటాం. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని, ప్రతి అవసరతను యేసుక్రీస్తు నామములో తీర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.